హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూరగాయల్లో రాజు వంకాయ. మరి అంత స్పెషల్గా ఉన్నప్పుడు నార్మల్గా ఎలా చేస్తాం? అందుకే గుత్తి వంకాయ చేస్తే సూపర్గా ఉంటుంది. హెవీ స్పైసెస్ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అయినా గుత్తి వంకాయ కర్రీని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఎక్కువ హడావిడి లేకుండా చాలా తేలిగ్గా చేసేద్దాం. ముందుగా వంకాయలని క్లీన్ చేసుకుని సాల్ట్ వేసుకుని వాటర్లో ఉంచుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు హెవీ స్పైసెస్ అయితే నేను వేయట్లేదండి. 4 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ ఆనియన్ ఇవి వేస్తే సరిపోతుందండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేయలేదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ మాత్రం కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసేసుకుని ఇవి మొత్తం గ్రైండ్ చేసుకుని ఒక ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు వంకాయ 4 చీలికల కింద కట్ చేసి ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ ఏదైతే ఉందో అది స్టఫ్ చేసుకోవాలి. వంకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇవి వీక్లో ఒక్కసారి తిన్నా మన బాడీకి మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఉంది, పొటాషియం మన బాడీలో హైడ్రేట్స్ని కంట్రోల్ చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది, ఫ్యాట్ని తగ్గిస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నార్మల్ కర్రీస్ తిన్నప్పుడు మన పొట్ట హెవీగా అయిపోతుంది, బట్ వంకాయ కర్రీ తిన్న రోజు ఎంత తిన్నా ఇంకా లైట్గానే ఉంటుంది. అంత స్పెషాలిటీ ఉందండి వంకాయలోని. సో వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్నాక రెడీ అయ్యాక ఒక ఆనియన్ అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను కర్రీకి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా అందులో వేసేసి ఎక్కువ కలిపేయకూడదు, ఎందుకంటే వంకాయ అనేది విడిపోతుంది స్టఫ్ అనేది. సో అలా కాకుండా కొంచెం మగ్గాక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రెండో సైడ్కి తిప్పుకుంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుందన్నమాట. సో తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే చాలా తక్కువ వేసాను కారం. సో రెడీ అయిపోయిందండి కర్రీ. చాలా గుమగుమలాడుతూ ఉంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.